నమస్తే, నేను మీ మహా. వెల్కమ్ టు అవర్ ఛానల్ TV24 స్టూడియో. ఇప్పుడు మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే డైరీ ఫామ్ లో ఉన్నాము. ఇక్కడ చాలా రకాల బర్రెలు అవైలబుల్ గా ఉన్నాయి. చీప్ అండ్ బెస్ట్ ప్రైస్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయని విన్నాము. సో దాన్ని మీకు చూపించడానికి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి వచ్చాను. సో అక్కడ ఏమేమి ఉన్నాయి, అలాగే మిల్క్ క్వాలిటీ ఎలా ఉంటుంది, మిల్క్ ఎలా ఉంటుంది, ఎన్ని రకాల బర్రెలు ఉన్నాయో, ఇక్కడ ఎంత ప్రైస్ లో ఉన్నాయో మనం ఆ ఓనర్ అడిగి తెలుసుకుందాము. పదండి నాతో పాటు మీరు కూడా. మనతో పాటు అయితే ఫామ్ ఓనర్ ఉన్నారు. మరి ఇక్కడ ఎన్ని రకాల బర్రెలు అవైలబుల్ గా ఉన్నాయో తనతోనే తెలుసుకుందాము. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు. ఓకే, బిజినెస్ ఎలా రన్ అవుతుంది సార్? మంచిగానే అండి. నేనైతే 30 సంవత్సరం నుంచి ఈ బిజినెస్ లో 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో. 30 years. ఓకే, ఎన్ని రకాల బర్రెలు ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి సార్? యాక్చువల్ గా బ్రీడ్స్ అంటే ఇండియాలో టాప్ బ్రీడ్స్ అంటే ముర్రా హర్యానా నుంచి. ముర్రా హర్యానా నుండి. ఓకే, ముర్రా గ్రేడెడ్ ముర్రా దొరుకుతాయి మనకు. ఆంధ్ర సైడ్, ఈ సైడ్ మనకు గ్రేడెడ్ ముర్రా దొరుకుతాయి. రాజస్థాన్ అది కూడా దొరుకుతాయి. అది కూడా గ్రేడెడ్ ముర్రా కింద వస్తాయి. యాక్చువల్ గా ప్యూర్ ముర్రా తీసుకుంటే ఎక్కువ కాలం పాలు ఇచ్చేది ఉంటుంది. లోకల్ మీరు గ్రేడెడ్ ముర్రా తీసుకుంటే 4 నెలల తర్వాత పాలు సగం అయిపోతుంది. కానీ ప్యూర్ బ్రీడ్ కి, ముర్రాకి, హర్యానా బ్రీడ్ కి వెళ్తేనే మీకు 7 months 8 months పాలు తగ్గదు, ఒక సమానంగా ఇస్తాయి. ముర్రా మళ్ళీ ఇంకా వేరే బ్రీడ్ లో వస్తే గుజరాత్ లో 2 బ్రీడ్స్ ఉన్నాయి. ఒకటి బనీ, కచ్ భుజ్ డిస్ట్రిక్ట్ లో దొరుకుతాయి, పాకిస్తాన్ బార్డర్ ఆ సైడ్ ఉంటాయి. ఇంకా మళ్ళీ ఇది రాజ్కోట్ డిస్ట్రిక్ట్ వచ్చేస్తే మనకు జాఫరాబాద్ దొరుకుతాయి. అది హెవీ మిల్కర్స్, అది సైజ్ 2 రకాలు ఉన్నాయి బ్రీడ్స్. ప్రతి రాష్ట్రంలో చాలా రకాలు ఉన్నాయి. కానీ ఇండియాలో టాప్ అంటే ఇది 3 బ్రీడ్స్. ఎందుకంటే ఒక రేతు మంచిగా కావాలి అంటే ఎక్కువ కాలం ఇస్తేనే, ఎక్కువ పాలు ఇస్తేనే వాడు బాగా పడతాడు. ఎందుకంటే డబ్బులు చిన్న గీదలకు కూడా లక్షలు పట్టాలే ఉన్నది, దీనికి కూడా లక్షల పైననే వేయాలని. కానీ మనకు పాలు ఎక్కువ ఇస్తేనే ఒక రేతు లాభంలో వస్తుంది. ఇది అయితే మన డైరీ ఫామ్ అయితే ORR Exit 15 దగ్గర ఉన్నది. ఇది మజర్ డైరీ ఫామ్ తోని, నా పేరుతోనే ఈ డైరీ ఫామ్. నా పేరు మజర్ అండి. ఇప్పుడైతే ఈ ఫామ్ అయితే నాది సేల్స్ పాయింట్. బర్రెలు ఇక్కడ నుంచి మేము సేల్ చేస్తాం. ఇక్కడ ఎవరైనా వచ్చి కొనాలి అంటే మా దగ్గర అకామిడేషన్, ఫుడ్ ఫ్రీ ఉంటాయి. 2 times 3 times వచ్చి పాలు చూసుకోవచ్చు. అంటే 2-3 times రోజు వచ్చి ఒక 2 days అలా చూసుకోవచ్చు. మార్నింగ్ తీస్తారు పాలు, ఈవినింగ్ తీస్తారు, మళ్ళీ మార్నింగ్ తీస్తారు, ఈవినింగ్ తీస్తారు. 3 పూటలు 4 పూటలు చూసుకొని. ఇప్పుడు ముర్రా వచ్చేసి 2 బ్రీడ్స్ ఉన్నాయన్నారు కదా. ఆ ముర్రాలో ఒక బ్రీడ్ 1 అయితే ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? బ్రీడ్ 2 అయితే మినిమం 6 లీటర్ పూటకు, మాక్సిమం 9 to 10 లీటర్స్ ఒక పూటకు వస్తాయి. సో డేకి 12 లీటర్స్ నుంచి 20 లీటర్స్ దాకా ఇచ్చేది ముర్రాలు ఉంటాయి. కానీ మాక్సిమం మీకు టైం కు 7 to 8 లీటర్స్ ఇచ్చేది బర్రెలు ఉంటాయి ముర్రా. అదే మనం జాఫరాబాద్ వెళ్ళిపోతే టైం కు 6 లీటర్స్ నుంచి 12 లీటర్స్ ఇచ్చేదాకా ఉంటాయి. సో డేకి 12 లీటర్స్ నుంచి 24 లీటర్స్ ఇచ్చేదాకా ఉంటాయి. బనీలో కూడా చూస్తే టైం కు 6 లీటర్స్ నుంచి 8 లీటర్స్ ఉంటాయి. సో అది 12 to 16 లీటర్స్ ఇచ్చేదాకా 16 లీటర్స్ ఇస్తుంది ఒక రోజుకి వచ్చేసి. అంటే 2 పూటలు కలిపి అన్ని లీటర్స్ ఇస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది కదా, డిఫరెంట్ ఉంటుంది. నేను అక్కడ హర్యానా కొనడానికి వెళ్తే ఒక రేట్ లో ఇవ్వచ్చు, ఒక రేట్ లో ఇవ్వచ్చు, ఒక రేట్ లో ఇవ్వచ్చు. మళ్ళీ ఒక 2000 కిలోమీటర్ నుంచి మనం తీసుకురావాలంటే దాని మీద ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. లోకల్ పర్చేసింగ్ చేసిన తర్వాత లోకల్ ట్రాన్స్పోర్టర్ ఒక జగలో తీసుకురావడానికి ఉంటాయి. మళ్ళీ అక్కడ లోకల్ మనకు ఎవరితో మనం తిరుగుతాం ఆయనకు దళాలు ఇవ్వాలి ఉంటాయి. మళ్ళీ బండి ఒక ట్రాన్స్పోర్టేషన్, మళ్ళీ ట్రక్ రెంట్ ఇవ్వాలి ఉంటాయి. మళ్ళీ ట్రక్ లో మొత్తం తినడానికి 5 days 6 days దారిలో తినడానికి మొత్తం ఫీడ్ వేసి ఉంటాం. దాంట్లో మందులు కూడా, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే మందులు కూడా ఉంటాయి దాంట్లో. ఇంకా ఇద్దరు తీసుకొస్తారు, అదే ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో దాదాపు ఒక బర్రె మీద అక్కడ నుంచి తేవడానికి 16,000 to 18,000 మాకు ఒక బర్రె మీద ఖర్చు వస్తుంది. అంటే ఇప్పుడు బర్రెకి వచ్చేసి ప్రైస్ ఎంత ఉంటుంది సార్? ఇప్పుడు ముర్రా అయితే 1,20,000 నుంచి 1,70,000 మధ్యలో ఎక్కువ. 1,20,000 నుంచి 1,70,000. ఇంకా జాఫరాబాద్ వెళ్తే స్మాల్ సైజ్ 1,10,000 20,000. అదే టైం కు 6 లీటర్ ఇచ్చేది. అదే మీరు టైం కు 10 లీటర్స్ పైన 10 లీటర్స్ ఇచ్చేది కావాలంటే 2 lakhs పైన వెళ్ళిపోతాయి. అందులో కూడా 2 lakhs ప్లస్ అవుతాయి. అంత పాలు ఇచ్చేది అంటే
డెఫినెట్ గా తక్కువనే రేట్ అనుకోండి, అది కూడా అంటే తక్కువనే అనుభవం లేదు అంటారా? అందుకోసం అంటే. ఓకే కానీ ఇది అంత మంచి బ్రీడ్ అంటే అదే ఉన్నది జాఫ్రా. ఓకే. ఇప్పుడు అంటే మీరు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అంటే లోకల్ ఎవరైనా మన దగ్గర ఎవరైనా ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, మ్మ్. కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి చాలా మంది వచ్చి నా దగ్గర తీసుకుపోతారు. ట్రాన్స్పోర్టేషన్ అయితే అరేంజ్ చేస్తాం, కానీ ఓకే ఆ డబ్బులు అయితే ఎవరు తీసుకుపోతారో వాళ్ళే కట్టుకోవాలి. వాళ్ళే కట్టుకోవాలి. ఇంకా ట్రాన్స్పోర్ట్ మాత్రం అరేంజ్ చేస్తారు అరేంజ్ చేస్తాం, వెహికల్స్, అరేంజ్ చేస్తాం. కాకపోతే వాళ్ళు పే చేసుకోవాల్సి వస్తుంది. అవును. ఇక్కడ ఇంకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తారా? పంపించడానికి వీలు All over ఉంటాయి, India కానీ నేనైతే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, మ్మ్. కేరళ దాకా చేస్తున్నా ఇప్పుడు, ఓకే బెంగళూరు ఈ సైడ్ కూడా. ఓకే. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ గొర్రెలు కూడా చూసాము, అవును. అది కూడా ఎక్స్పోర్ట్ చేస్తారా? అవి కూడా అది చేయడం, కూడా చేస్తున్నాం. అవి కూడా స్టార్ట్. మెయిన్ కాన్సన్ట్రేషన్ అయితే బర్రె మీద, బర్రెలే 30 years ఎక్స్పీరియన్స్ దీంట్లో ఉండేది. అది అయితే ఫస్ట్ బ్యాచ్ నడుస్తుంది మన. ఓకే. ఇక్కడ మిల్క్ కూడా ఇప్పుడైతే నాకు కౌంటర్స్ చూసానా? ఉన్నాయి, మాకు ఓకే. సిటీలో కౌంటర్స్ Counters ఉన్నాయి, ఉన్నాయి. 4 కౌంటర్స్ ఉన్నాయి. అక్కడ మా కౌంటర్స్ మీద పాలు వెళ్తాయి. ఇది మొత్తం ఏమున్నది Milk. పాలు అక్కడే వెళ్తాయి. ప్యూర్ మిల్క్, ప్యూర్ 100% బఫెలో మిల్క్. ప్యూర్ బఫెలో. అంటే డైరీ ఫార్మ్ నుంచి మీకు కౌంటర్స్ అంటే డైరీ ఫార్మ్స్ ఉన్నాయి అక్కడ, అవును. ఫార్మ్ నుంచి మీరు కౌంటర్స్ అంటే డైరెక్ట్ ఫార్మ్ మజర్ డైరీ ఫార్మ్ ఉన్నది. కౌంటర్స్ కూడా మైదీపట్నంలో ఉన్నది, కార్వాన్ లో ఉన్నది, శాస్త్రిపురం. అక్కడ కూడా కౌంటర్స్ సేమ్ పేరు మీదనే, సేమ్ పేరు మీద సేమ్ పేరు మీద ఉన్నది. ప్యాకింగ్ అయ్యి అక్కడ నుంచి ఇస్తాం. ప్యూర్ ఫామ్ లో దొరుకుతాయి అక్కడ. మిల్క్, పెరుగు, నెయ్యి, లస్సీ, బటర్ మిల్క్, పనీర్, మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని. ఓకే సార్. ఓకే, మరి బర్రెలు అసలు అంటే ఇప్పుడు ముర్రా అన్నారు కదా, ముర్రా సంబంధించిన బర్రెలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఇది మొత్తం లైన్ ఇది కనిపిస్తున్నాయి మొత్తం. ఇది మొత్తం కూడా, అది కూడా, అది కూడా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మన దగ్గర ముర్రానే ఉన్నది. ముర్రానే ఉంది. ఈ కన్స్ట్రక్షన్ కూడా నడుస్తున్నాయి నా షెడ్ ది. ఓకే. దాదాపు ఇక్కడ 250 యానిమల్స్ ఉంటాయి. ప్రెసెంట్ అయితే 50 ఉన్నది. 50 ఉన్నాయి. ఒక వారంలో వర్క్ ఫినిష్ అయిపోతే ఇక్కడ 200 గీదల దాకా ఉంటాయి. ఓకే. మీరు అయితే ఫస్ట్ టైం వచ్చారు, మేబీ డైరీ సంబంధించిన ఫస్ట్ టైం ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. కానీ నెట్ లో చూస్తే నేను ఎక్కువనే కనిపిస్తా, అందరికీ తెలుసు. ఓకే. ఓకే, దాదాపు 30 years నుంచి చేస్తున్నాం. ఓకే. మీ ఛానల్ తోని కూడా కొంచెం చెప్పారు, మీ 24 ఛానల్ వాళ్ళు. అవునవును. మీరు కూడా కొంచెం గీదర్ గురించి, దాని గురించి ప్రమోషన్ చేస్తున్నాం. చేస్తున్నాం. ఫస్ట్ టైం. సో నెక్స్ట్ టైం వస్తే మీకు కూడా కొంచెం ప్రశ్న ఉంటే అడగండి. ఓకే. ఇంకా కమెంట్స్ లో కూడా వస్తాయి మనకు. అవునవును. ఎవరెవరు రైతులు ఏమేమి డౌట్స్ ఉన్నది అడుగుతారు. డెఫినెట్ గా దాని మీద కూడా చేస్తాం. దీనికి ఫీడింగ్ గురించి, దీనికి మిల్క్ కెపాసిటీ అంతా నెక్స్ట్ ఇప్పుడు ఫీడింగ్ వచ్చేసి ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ముర్రా గ్రేడ్ కి వీటికి ఫీడింగ్ అందరికి ఒకటే ఫీడింగ్, అన్ని బ్రీడ్స్ కి అదే ఉన్నది. ఓకే. మనం యాజ్ ఎ హ్యూమన్ సౌత్ ఇండియాలో ఒక డిఫరెంట్ ఫుడ్ ఉన్నది, నార్త్ ఇండియా వెళ్తే డిఫరెంట్ గా ఉన్నది. ఇది కూడా ఎక్కడైనా మనం ఏమైనా ఇస్తే తింటే కదా, దానికి ఏమైనా ఇస్తున్నది. అంటే ఇన్ని పాలు ఇస్తున్నప్పుడు దానికి అంతే ఎక్కువ ఏమంటారు ఫుడ్ కూడా దాదాపు ఒక పెట్టాలి కదా. బర్రె మీద 200 దానా మీద మనకు ఖర్చు చేయాలి ఉంటాయి. ఓకే. 200 దానాకి ఖర్చు అవుతాయి. ఒట్టి మేత మీ దగ్గర ఉంటే మంచిది, పచ్చి మేత కూడా చైన్ లో వేసుకోవచ్చు. లేకుంటే అది కూడా అవుట్ సోర్సింగ్ చేస్తున్నారంటే ఒక 10 రూపాయల్లో మీకు జొన్న సొప్ప కొట్టి దొరుకుతాయి. డే టైం కి 5 kgs అది కూడా తింటాయి. అప్పుడు అట్లా క్యాల్కులేషన్ చేస్తే 300 రూపీస్ మీకు తినడానికి ఖర్చు అవుతాయి. ఒక బర్రెకి వచ్చేసి 300 రూపీస్. ఓకే. డిపెండ్ ఊరికి డిఫరెంట్ రేట్స్ ఉన్నది. కేంద్రం కూపేస్తున్నవారు 50 రూపీస్ కూడా దొరుకుతుంది, 60 కూడా దొరుకుతుంది, 70 కూడా, 80 కూడా. ఒక కౌంటర్స్ మాలాగే కౌంటర్స్ ఉంటే 100 రూపీస్ కి లీటర్ అమ్ముతున్నాం. అవును. ఇప్పుడు మీ ఫామ్ లో వచ్చేసి 100 రూపీస్ కి లీటర్ మిల్క్. ఓకే. ఆడియన్స్ కోసం ఒకసారి మీ ఫామ్ డీటెయిల్స్ అనేవి కొంచెం ప్రాపర్ గా మొత్తం చెప్పండి సార్. ఎక్కడ లొకేట్ అయ్యింది ఏంటి అనేది. నా పేరు అయితే మజర్ అండి. ఓకే. ఈ డైరీ ఫామ్ మేము నడిపిస్తాం మజర్ డైరీ ఫామ్ పేరు మీద. మజర్ డైరీ ఫామ్. అవును. అవుటర్ రింగ్ రోడ్ ORR 15 ఎగ్జిట్. ఓకే. 15 ఎగ్జిట్ దిగి సబ్ రోడ్ కు వచ్చేస్తే నా ఫామ్ ఉంటాయి. ఔటర్ రింగ్ రోడ్. ఎవరైనా నా లొకేషన్ కావాలంటే డైరెక్ట్ నంబర్ డిస్ప్లే అవుతాయి కదా, దాని మీద ఒక వాట్సాప్ మీద ఒక హాయ్ మెసేజ్ పెడితే నేను లొకేషన్ వేసేస్తాను. అది ఈజీగా అయిపోతాయి. అవును. ఎవరైనా దారి తెలుసుకోవాలంటే ఆ నంబర్ డిస్ప్లే అవుతుంది కదా, దాని మీద నాకు ఒక హాయ్ మెసేజ్ పెడితే నేను లొకేషన్ అయితే డెఫినెట్ గా వేసేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ.